ఒక ముగ్గురు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒకే దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇవాళ మన డే ఇన్ మై లైఫ్ సిరీస్లో ఎపిసోడ్ 4. పొద్దున్నే లేచి ఒక కాఫీ ఇవ్వకపోతే మనకి డే అయితే స్టార్ట్ అయినట్టు అనిపించింది. సరే మా ఫ్రెండ్ ఒకడు వస్తుంటే అలా వెళ్ళి వాడిని పిక్ చేసుకుని ఇంకొక ఫ్రెండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మేము ముగ్గురం ఒకే దగ్గర కలిసి చాలా రోజులు అవుతుంది. ఫైనల్గా ఇవాళ కుదిరింది. చాలా ఆకలి అవుతుంది, ఇంట్లో తినడానికి ఏముందిరా అని అడిగితే ఏం లేదు అన్నాడు. మళ్ళీ ఒక సపోర్ట్ అని ఆకలి లెక్క అనిపించింది. కానీ అది ఇంకా కాయగానే ఉంది, పండవలేదు. సరే వదిలేద్దాం. తర్వాత మా వాడు 2 గుడ్లు ఉన్నాయని చెప్పి దాన్ని ఏమో చేశాడు. కానీ అది మాత్రం మనకిలా సరిపోతుంది. సరే ఇప్పుడు కుక్ చేద్దామని చెప్పి చికెన్ తెచ్చేసాను. చికెన్ అయితే నేనే చేశాను. అదేమో తెలియట్లేదు, ఈ మధ్యలో నాకు కుక్ చేయాలంటేనే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మనోడు ఇంట్లో చిన్న చిన్న గిన్నెలే ఉంది, అందుకే చికెన్ మొత్తం ఒకే ప్యాన్లో పట్టట్లేదు. అందుకని చెప్పి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తం నుంచి కొంచెం చికెన్ని మాత్రమే నేను కుక్ చేశా. మిగిలిన చికెన్ని మనోడు తవా ఫ్రై లాగా ఏమో చేశాడు. నేను చేసిన డిష్ పేరు బటర్ చికెన్ చుక్క. మా తమిళనాడులో చికెన్ చుక్క, మటన్ చుక్క అని డిషెస్ అయితే ఉంది. అందుకని చెప్పి దీనికి కూడా అదే పేరు పెట్టేశా. బటర్ యాడ్ చేసాం కాబట్టి బటర్ చికెన్ చుక్క. మా వాడు కొంచెం రైస్ పెడతానని చెప్పి సంకటి చేశాడు. దాన్ని మీరే చూడండి ఏం చేసి పెట్టాడో. అందరం చాలా ఆకలితో ఉన్నాము. అందుకని చెప్పి బాగా ఫుల్గా వేసేసాము. తర్వాత చాలా మాట్లాడుకున్నాము, జోకులు వేసుకున్నాము, కొన్ని కొత్త పనులు కూడా చేసాము. మళ్ళీ అందరూ ఇంకా చిన్న నిద్ర వేసాము. ఈవినింగ్ అయింది, అలా కాఫీ పెట్టుకుని తాగుతూ కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము. వేళటికి ఇంతే మామ, బాయ్.